రెడ్డి గారు నమస్తే. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఒక అంటే నేను ఈ ప్రాంతంలో సర్వే చేయబట్టి దాదాపు 3 days అవుతుంది. ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాము, టమాటా రైతుల్ని కలుస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు డిఫరెంట్గా, అందరేమో ఒక క్రాప్ వేస్తుంటే రెడ్డి గారు మాత్రం డిఫరెంట్ క్రాప్ వేయటం అనేది జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే వంకాయ కంప్లీట్గా క్రాప్ కూడా కటింగ్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ దాని పక్కమ్మటి కూడా ఆలుగడ్డ అనేది కూడా ఒక 2 ఎకరాలలో వేయటం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా రైతులు అంటే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి అని అన్నప్పుడు విల్టు అంటే వేరుకులుడుతోటి పాపం బాగా రైతులు బాధపడుతూ ఉన్నారు. అంతేనా రెడ్డి గారు? దీంట్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటిది రెడ్డి గారు? విల్టు ఎందుకు వస్తుంది అనుకుంటారు రెడ్డి గారు మీరు? అది బ్యాటరీ తగ్గింది అనేది మాకు చెప్పు. ఓకే, అంటే మరి దీనికి ఏమి మీరు అంటే ఇప్పుడు విల్ట్ కోసం అన్నీ వదిలినాము. ఓకే, కంట్రోల్ ఉందా రెడ్డి గారు? ఒక 20% కంట్రోల్ అయింది. ఓకే, 20% కంట్రోల్ అయింది. ఓకే, ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు విల్ట్ మీద మనం గతంలో కూడా అనేక వీడియోలు కూడా చేయటం అనేది జరిగింది. విల్ట్ అనేది మన భూమిలో జీవం కోల్పోతుంది భూమి అని చెప్పటానికి నిదర్శనమే ఈ విల్టు అనేది. ఈ విల్టు అనేది ఉన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా చూడండి, మొత్తం టోటల్గా పూత సమయంలో కంప్లీట్గా డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా చూడండి. అక్కడ దాదాపు ఏంటంటే ఒక్కసారి కనుక ఇది వచ్చింది అని అంటే కంప్లీట్గా బాగా దెబ్బతినిపోయే అవకాశం ఉంది. మా ప్రాంతంలో కూడా మిర్చి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, బళ్ళారి, ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా విల్ట్ అనేది బాగా వస్తూ ఉంది. మిర్చి రైతులు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటిది అన్నప్పుడు ఏంటంటే భూమిలో మంచి బ్యాక్టీరియా అనేది బాగా చనిపోతూ ఉంది. ఈ మంచి బ్యాక్టీరియాని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే ఒకటే పరిష్కారం, మంచి బ్యాక్టీరియాని మనం డెవలప్ చేసుకోవాలి. మరి మంచి బ్యాక్టీరియా అనేది ఎక్కడి నుంచోని వస్తుంది అన్నప్పుడు ఏంటంటే పశువుల ఎరువు నుంచోని మనకు రావటం అనేది జరుగుతుంది. పశువుల ఎరువు అనేది ఈరోజు అనుకున్నంత లేకపోయినప్పటికీ దాన్ని మీరు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా కల్చర్ తయారు చేసుకోవాలి. ఏది ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ రెడ్డి గారు. అంటే ముందస్తుగానే, అంటే పంట మనం ఒక 25 రోజులు ముందుగానే మనం కల్చర్ని తయారు చేసుకోవాలి. ఆ కల్చర్ ఎలా తయారు చేసుకోవాలి అని అంటే ఒక ట్రక్కు పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి ఒక 10 kgs, సూడోమోనాస్ ఒక 10 kgs, తర్వాత సాయిల్ గార్డ్ అనేది ఉంటుంది మా దాంట్లో. సాయిల్ గార్డ్ అనేది ఏంటంటే ఇది కంప్లీట్గా నీమ్ ఎక్స్ట్రాక్ట్ తోటి తయారు చేయబడ్డది. నీమ్ ఎక్స్ట్రాక్ట్ అంటే నీమ్ అనేది ఏంటంటే ఇది కంప్లీట్గా అల్లం, వెల్లుల్లి, వేప, కరంజి, కాకర ఈ కషాయాలతోటి తయారు చేయబడిన నీమ్ ఎక్స్ట్రాక్ట్ సాయిల్ గార్డ్ అంటే సాయిల్ని గార్డు చేయటం అన్నమాట. అది ఎక్స్ట్రాక్ట్ అది. అయితే దాంతోపాటు RPS 76 అనేది మీరు 1 లీటర్ లిక్విడ్ని, అంటే సాయిల్ గార్డ్ 1 లీటరు అండ్ RPS 1 లీటరు అండ్ 10 kgs ట్రైకోడర్మా విరిడి, 10 kgs సూడోమోనాస్ని కనుక 1 ఎకరానికి సరిపోను ఆ కల్చర్ని మనం కనుక మీరు తయారు చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు అనేది మీరు విల్ట్ని కాపాడుకోవటంలో జాగ్రత్తలన్నీ తీసుకోవచ్చు రెడ్డి గారు. RPS 76 అనేది ఇది ఒక 20 అడుగుల లోతులో నుంచొని తీయబడిన లిక్విడ్. ఇది లియోనార్థేట్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టండి, వచ్చేస్తుంది. ఇది రైతుకు బాగా ఉపయోగపడుతుంది. వేరుకుళ్ళుడు నుంచొని, ప్రధానంగా వేరుకుళ్ళుడు నుంచొని, వేరుకుళ్ళుడు వచ్చిన తర్వాత తగ్గదు. వేరుకుళ్ళుడు రాకముందుకే మనం కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మీరు అంటే ఇంత మంచి క్రాప్, కమర్షియల్ క్రాప్ సైడ్ వెళ్ళే రైతులు ఖచ్చితంగా ముందస్తుగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇది వేరుకుళ్ళుడుకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు. ఓకే రెడ్డి గారు, నమస్తే సార్, థ్యాంక్ యూ. ఇదంతా కూడా రెడ్డి గారి యొక్క ప్లాట్. ఇదంతా కూడా చూడండి, ఇది వేరుకుళ్ళుడు వచ్చిన మొక్కలు ఇలా చనిపోతూ ఉంటాయి మొత్తం టోటల్గా. వేరుకుళ్ళుడు అనేది ఈ రకంగా వచ్చి చెట్టు మొత్తం టోటల్ కంప్లీట్గా చనిపోతూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే కంపోస్ట్ని తయారు చేసుకోవటం, కెమికల్ని తగ్గించటం, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయటమే దీనికి ఒక నిదర్శనం. ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్, నమస్తే.